మీరైతే తమిళనాడులో అయితే చూసుంటారు. మనం ఈరోజు వచ్చేసి అనపర్తి నుంచి కైకలూరు దాకా సర్కార్ ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈరోజు ఆ ట్రైన్ జర్నీ కవర్ చేద్దామని నేను అనపర్తికి అయితే వచ్చేసాను. సో చాలా విశేషాలు అయితే ఉన్నాయి, అన్నీ కూడా మాట్లాడుకుందాం జర్నీ మధ్యలో. సో టైం అయితే మీరు చూస్తున్నట్లయితే 3 అయితే అయ్యిందనమాట. కానీ ఇక్కడ సర్కార్ ఎక్స్ప్రెస్ అరైవల్ వచ్చేసి 3:15కి. సో ట్రైన్ అయితే కొంచెం లేట్లో అయితే ఉందన్నమాట. మిగిలిన విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం. ఇక్కడ అనపర్తి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట, చూస్తున్నారు కదా. అటు సైడ్ మూలలు కూడా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో మన ట్రైన్ రాగానే విశేషాలు అన్నీ మాట్లాడుకుందాం. చెప్పడం మర్చిపోయాను, అనగా నెక్స్ట్ మంత్ అనగా జనవరిలో అయితే ఈ సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే LHB కోచ్లకి అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఇంక ఈ ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17644 17643 కాకినాడ పోర్ట్ నుంచి చెంగల్పట్టు వెళ్ళే సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ అయితే ప్రతిరోజు ఉంటుంది. వారంలో 4 రోజులు చెంగల్పట్టు అయితే వెళ్తుంది, ఇంకో మిగిలిన 3 రోజులు పాండిచ్చేరి దాకా అయితే వెళ్తుంది అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఓవర్ నైట్లో చెన్నైకి వెళ్ళడానికి ఇది ద బెస్ట్ ట్రైన్ అనమాట. సో ఇంకా ట్రైన్ అయితే రాలేదు, మేడపాడు దాకానే వచ్చింది. సో ఇక ట్రైన్ ఎక్క మిగతా విషయాలు మాట్లాడదాం. काकीनाडा पोर्ट से चेंगलपट्टू को जाने वाली सरकार एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. धन्यवाद. May I have your attention please? Train number 17644 from Kakinada Port to Chengalpattu Sarkar Express is arriving shortly on platform number 1. Thank you. गाड़ी संख्या 17644 काकीनाडा पोर्ट से चेंगलपट्टू को जाने वाली सरकार एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म नंबर 1 पर आ रही है. धन्यवाद. మనకు వచ్చేసి S3 అనమాట. काकीनाडा पोर्ट से चेंगलपट्टू को जाने वाली सरकार एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 पर खड़ी है. धन्यवाद. May I have your attention please? Train number 17644 from Kakinada Port to Chengalpattu. ఇలా పెట్టేనా పైన పెడదామా? वाटर बॉटल बॉल बैग वाटर बॉटल
సో అనపర్తి నుంచి 4 కిలోమీటర్స్ కవర్ చేశాక ద్వారపూడికి అయితే వచ్చామన్నమాట. ద్వారపూడి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. బాయ్ బాయ్ ద్వారపూడి. స్కిప్పింగ్ కేశవరం. సెకండ్ లాంగెస్ట్ కర్వ్ అదిగోండి వచ్చింది. అదిగోండి మన వ్యాప్పూర్ లోకోమోటివ్. ఈ కర్వే లేకపోతే అసలు రాజమండ్రి రైల్వే స్టేషనే లేదంట. నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి. తినేటప్పుడు 100 సంవత్సరాలు ఈజీగా బతికేవాళ్ళు. అంతేకాదు అడవిలో ఉంటున్న ఈ చెంచులలో 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కాలుష్యానికి దూరంగా పచ్చని అడవిలో చెంచులు బతుకుతున్నారు. ఆకలి తీరితే చాలని ఏడు పడితే అది తిని ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారు. చెంచులు తినే ఆహారం కూడా ఎలాంటి కలుషితం లేని జొన్నపు పసిట్లు, పంటలకు మందు మాకు లేకుండా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. ఈగల పెట్ట నాటి శ్రీశైలం ప్రాజెక్టు కంటే మనీ అక్క పౌర్ణిమ ఆర్గానిక్ హెల్త్ స్టోర్ లోనే ఇంట్లో సో 23 కిలోమీటర్లు దాటి అనపర్తి నుంచి రాజమండ్రికి అయితే వచ్చి డిపార్ట్ కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టాప్ నిడదవోలు.
రూపాయి ధర్మం చేయండి బాబా. ఇది నా సీటే సార్ ఇది. బాబా మాది రెండండి, ఆయనది ఒకటండి. ఓకే అండి ఓకేనా? అది ఆయనదే, మాది రెండే. రూపాయి ధర్మం చేయండి బాబా. యా బాబు బాబా బాయ్ బాయ్ రాజమండ్రి. నెక్స్ట్ స్టాప్ నిడదవోలు. ఎంటరింగ్ టు గోదావరి. గోదావరి బ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. వెహికల్స్ ఏమో పైన నుంచి వెళ్ళిపోతాయి, మన ట్రైన్ అయితే కింద నుంచి వెళ్తుంది. గోదావరిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. వెల్కమ్ టు గోదావరి. అదిగోండి అక్కడ మూల కనిపిస్తుంది చూడండి, గూడ్స్ ట్రైన్ ఉంది కదా, అది ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. మనం ఉన్నది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. నెక్స్ట్ మనం వెళ్ళేదేమో కొవ్వూరు. సో ఇది చూడండి, మన ట్రైన్ కింద నుంచి వెళ్ళిపోతే పైన వెహికల్స్ వెళ్ళిపోతాయి. చూడండి ఒక చిన్న టర్నింగ్ అయితే తీసుకుంటుంది. స్కిప్పింగ్ కొవ్వూరు.
బస్ అనమాట. 12806 లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి అయితే వెళ్ళిందనమాట ఇప్పుడే. సో మనం చాగల్లు రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఇందాకైతే 110, 130 జింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిందనమాట. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే తీసుకెళ్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 భీమవరం మెయిన్ లైన్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఏలూరు మీదుగా విజయవాడ వెళ్ళే మెయిన్ లైను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్తుంది ట్రైను. అది కూడా నిడదవోలు రైల్వే స్టేషను. 1, 2, 3 ప్లాట్ఫామ్స్. అక్కడ వ్యాప్ఫూర్ లోకమోటివ్ వెళ్తుంది చూడండి, అదే మన ట్రైన్ అనమాట. ఇక్కడ 4-5 ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్షన్ అయితే అంటున్నారు. ఒకసారి చూద్దాం. సర్కార్ తీసుకున్నాం. టిఫిన్ అయితే మా మనవరాలు చిన్నవిడి అల్లుడి గారు కూడా ముగ్గురు. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్స్ అయితే మెరిసిపోతున్నాయి. రీసెంట్గా పెయింట్ వేసినట్టు ఉన్నారు. సమోసా వేడివేడిగా సమోసా, సమోసా వేడిగా సమోసా, సమోసా, సమోసా వేడిగా సమోసా, సమోసా. నెక్స్ట్ స్టాప్ తణుకు. సో నిడదవోలు నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ చూడండి, నిడదవోలు జంక్షన్ చేంజ్ హియర్ ఫర్ చెన్నై, హౌరా అండ్ విశాఖపట్నం అని అయితే రాశారు. 4:39కి అయితే స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ డైరెక్ట్గా తణుకులోనే అనమాట ఆగేది ట్రైను. రమ్మని చెప్పండి. ఎలా కూర్చోండి, 2 నిమిషాలు ఎలా వచ్చి బాబాయ్ అలా కూర్చోండి. డాడీ వస్తారు. నిడదవోలు దాటు బాబాయ్ వచ్చే మన దగ్గర వెళ్ళిపోతాం కదా. బాబాయ్ వెళ్ళరా. సో నిడదవోలు నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ నిడదవోలు. నెక్స్ట్ తణుకు. సో కోచ్లో చేసుకోండి, ఇంటికి వెళ్ళక తగ్గొచ్చేస్తుంది. రాకూడదని ఇక్కడ నుంచి మనం ఒక చిన్న డైవర్షన్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి కట్ అయితే భీమవరం సైడ్కి అయితే వెళ్తాం. సో మనం ఇటు సైడ్కి అయితే కట్ అవుతున్నాం. రైట్ సైడ్కి వెళ్ళిపోతే టువర్డ్స్ విజయవాడ అయితే వెళ్ళిపోతుంది. ఏలూరు తాడేపల్లిగూడెం మీదగా ఇదేనమాట మెయిన్ లైన్. మనం లూప్ లైన్లోకి అయితే వచ్చాం. ఇది హౌరా చెన్నై మెయిన్ లైన్ అయితే అంటారు. మనం భీమవరం లైన్లోకి అయితే వచ్చాం. అదిగోండి అంటే విజయవాడ.
స్టాప్ తణుకు. అవుతుందిరా వెళ్ళిపో జాగ్రత్త వెళ్ళిపో. అదిగోండి తణుకైతే వచ్చేసాం. అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద గూడ్స్ ట్రైన్ ఒకటి ఉంది చూడండి. కరెక్ట్గా 5ంటికి అయితే వచ్చిందనమాట. కరెక్ట్గా 5ంటికి అయితే వచ్చిందనమాట తణుకుకి సర్కార్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ స్టాప్ అత్తిలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చిందనమాట ట్రైన్ అయితే. అక్కడ ఒక మెమో ట్రైన్ వస్తుంది చూడండి. 67283 భీమవరం జంక్షన్ నడతవాళ్ళు మేము అనమాట. మనం అలా వచ్చాక ఆ ట్రైన్ అయితే వచ్చేస్తుంది. అదిగోండి నడతవాళ్ళు మేము ట్రైన్. చాలా రష్ అయితే ఉందన్నమాట ఆ ట్రైన్ అయితే. తణుకు ఇవన్నీ సర్కార్ నుంచి ఆల్రెడీ అప్లోడ్ చేయొద్దాం. అక్కడ బ్యాగ్ ఉంది అందులో ఉన్నాయా? ఏదో సంచలనం ఎగ్స్ ఉన్నాయి. బాబు చెప్పాను కదే నీ బాబుకి అదే నాటుకోడి గుడ్లు బాక్స్ అవి పెట్టాను. బాక్స్ అది సో ట్రైన్ అయితే అత్తిలికి అయితే వచ్చేస్తుంది అనమాట. ట్రైన్ 5:16కి అయితే అత్తిలి రైల్వే స్టేషన్కి అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే మీరు చూస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 అనమాట. అదిగోండి అత్తిలి రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. అది ఫస్ట్ ప్లాట్ఫామ్.
అది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది మనం ఆగిన సెకండ్ ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ స్టాప్ భీమవరం టౌన్. ఇప్పుడే వస్తావా అలాగే అంటుంది గడ్డి అంతా వేసింది. సో ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. బాయ్ బాయ్ అత్తలి. నెక్స్ట్ భీమవరం టౌన్లో అయితే ఆగుతుంది అనమాట. స్కిప్పింగ్ ఆరవల్లి. వెల్కమ్ టు భీమవరం టౌన్. భీమవరం టౌన్ అయితే ఒక హాల్ట్ రైల్వే స్టేషన్. ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటుంది. 2 ప్లాట్ఫామ్స్ కూడా మెయిన్ లైన్స్ అనమాట. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చింది. ఐదు గంటల 38 నిమిషాలకి అయితే వచ్చింది. ఇక్కడ 5 నిమిషాలు అయితే ఉంది హాల్ట్. మా 98 రిటైర్ అయిపోయారు కదా. భీమవరం టౌన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టాప్ ఆకువీడు అనమాట. ఆకువీడి తర్వాత మనం దిగిపోబోయే కైక్లూరు అయితే వస్తుంది అనమాట. బాయ్ బాయ్ భీమవరం టౌన్. ఈ భీమవరం టౌన్ కింగ్స్ టౌన్ అని కూడా అంటారనమాట. సో ఈ రోడ్లో ఇదేనమాట మెయిన్. అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయితే చాలా ఉన్నాయన్నమాట ఇటు సైడు. ఇదే ఈ రూట్లో హైలైట్ అనమాట. అక్కడ దాకా బోల్డ్ చెరువులు అయితే వచ్చాయి. ఇప్పుడు మనం స్కిప్ చేయబోయే స్టేషన్ వచ్చేసి చెరుకువాడ వచ్చేస్తుంది. అదిగోండి చెరుకువాడ, స్కిప్పింగ్ చెరుకువాడ. నెక్స్ట్ స్టాప్ ఆకువీడు. అరైవింగ్ ఆకువీడు. ఆకువీడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ కైకలూరు నుంచి గుడివాడ అలాగా చెన్నైపురం మీదుగా ఇంకా చెంగల్పట్టు అయితే వెళ్ళిపోద్ది. నేనైతే కైకలూరులో అయితే దిగిపోతాను. ఇదిగోండి ఆకువీడు. ఆకువీడు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి AKVD అనమాట. ఇంకెక్కడ నుంచి కైకలూరు ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ స్టాప్ దిగిపోతా వచ్చేట్లా బాయ్ బాయ్ ఆక్వీడు. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఇంకా ట్రావెల్ టైం అయితే ఉందన్నమాట కైకలూరుకి అయితే. సో ట్రైన్ అయితే మెయిన్ లైన్ మీదకి అయితే ఎక్కేస్తుంది. ఇంకా నాన్ స్టాప్ అనమాట. మధ్యలో పల్లెవాడు కూడా హార్ట్ లేకుండా ఇంకా డైరెక్ట్ కైకలూరులోనే ఆగుతుంది. ఇంకా కైకలూరులో కలుసుకుందాం. వెల్కమ్ టు కైకలూరు. కైకలూరుకి అయితే వచ్చేస్తున్నాను అండి ట్రైను. నేనైతే ఇక్కడ దిగిపోతున్నాను. ఇప్పుడు ఈ ట్రైన్ విజయవాడ, నెల్లూరు, ఒంగోలు మీదుగా చెన్నై అక్కడ నుంచి చెంగల్పట్టు అయితే వెళ్ళిపోద్ది. సో మొత్తానికి అయితే కైకలూరుకి అయితే వచ్చేసినాం అండి. ట్రైన్ అయితే ఇప్పుడే దిగాం. 2 మినిట్స్ అయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ట్రైన్ అయితే. సో ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా డిపార్ట్ అయిపోద్ది ఇప్పుడు. అదిగోండి వెళ్ళిపోతుంది ట్రైను. సో ఈ ట్రైన్కి రీక్షేరింగ్ కూడా ఉందన్నమాట. కాకినాడ, చెంగల్పట్టు, కాచిగూడ, కాకినాడ, పాండిచ్చేరి, కాచిగూడ అనమాట. సో ఈరోజు అయితే కాకినాడ నుంచి చెంగల్పట్టుకి అయితే వెళ్తుంది. సో రేపు చెంగల్పట్టు నుంచి మళ్ళీ కాచిగూడకి అయితే వెళ్తుంది ఇదే సేమ్ ట్రైను.